గత వారాంతంలో 'నాని సరిపోదా శనివారం'తో పాటు మరో 7 సినిమాలు విడుదలయ్యాయి. అయితే డివైడ్ టాక్ తెచ్చుకున్న 'నాని' మూవీనే చివరకు బాక్సాఫీస్ విజేతగా నిలిచింది. మిగిలిన సినిమాలేవీ ఏ స్థాయిలోనూ ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 7వ తేదీ వినాయక చవితి. సో ఈ పండగ సీజన్లో తమ చిత్రాలను విడుదల చేస్తే మంచి కలెక్షన్స్ వస్తాయని భావించిన పలువురు నిర్మాతలు చాలా ముందుగానే తమ చిత్రాల రిలీజ్ డేట్ను ప్రకటించారు. కానీ పండగ దగ్గరకు వచ్చేసరికి అందులో చాలామంది తమ చిత్రాలను వాయిదా వేసేశారు. నారా రోహిత్ నటిస్తున్న 20వ చిత్రం 'సుందరకాండ'ను తొలుత సెప్టెంబర్ 6నే విడుదల చేస్తామని చెప్పారు. 10 రోజుల క్రితం విడుదలైన టీజర్లో ఆ ఊసే లేదు. అలానే దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూడ్ డైరెక్షన్లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న సినిమాను మొదట సెప్టెంబర్ 7న విడుదల చేస్తామని చెప్పారు. అయితే దానిని అక్టోబర్ 31 దీపావళికి పోస్ట్పోన్ చేశారు. రాజ్ తరుణ్ 'భలే ఉన్నాడే' మూవీ సైతం సెప్టెంబర్ 7న రావాల్సింది. దీనిని 13కి వాయిదా వేశారు. ఇక చివరి నిమిషంలో వాయిదా పడిన మరో సినిమా 'జనక అయితే గనక'. సుహాస్ హీరోగా దిల్ రాజు ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాను వరదల కారణంగా పోస్ట్పోన్ చేశారు. దాంతో ముందు అనుకున్నట్టుగా గురువారం విజయ్ నటించిన తమిళ చిత్రం 'ది గ్రేట్ ఆఫ్ ఆల్ టైమ్' మూవీ విడుదలైంది. అయితే ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఆగస్టు 23న విడుదల కావలసిన స్పీడ్ 220ని మేకర్స్ పోస్ట్పోన్ చేసి సెప్టెంబర్ 6న రిలీజ్ చేస్తున్నారు. హేమంత్, గణేష్ హీరోలుగా నటించిన ఈ సినిమాలో ప్రీతి సుందర్, జాహ్నవి శర్మ హీరోయిన్లుగా నటించారు. స్నేహ గుప్తా ఐటెం సాంగ్ చేసింది. దీనిని హర్ష బెజగం డైరెక్ట్ చేశారు. అలానే సెప్టెంబర్ 6న వస్తున్న మరో సినిమా 35 చిన్న కథ కాదు. రానా దగ్గుపాటి సమర్పణలో సృజన్ ఎరబోలు, సిద్ధార్థ రాళ్లపల్లి ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. నందకిషోర్ ఈమని డైరెక్ట్ చేసిన 35 చిన్న కథ కాదు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది. 2 రోజుల ముందే ఈ సినిమా ప్రీమియర్ షోస్ మొదలయ్యాయి. చూసిన వారంతా మూవీ హార్ట్ టచింగ్గా ఉందని చెబుతున్నారు. నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి, గౌతమి, భాగ్యరాజ్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు థియేటర్లకు రప్పిస్తుందో చూడాల్సి ఉంది. ఇక సెప్టెంబర్ 13న రావాల్సి ఉన్న 'ఉరుకు పటేలా' మూవీని ప్రీపోన్ చేసి ఇప్పుడు 7వ తేదీ వినాయక చవితి రోజున రిలీజ్ చేస్తున్నారు. తేజస్ కంచర్ల, ఖుష్బూ చౌదరి జంటగా వివేక్ రెడ్డి డైరెక్షన్లో కంచర్ల బాలభాను ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. మరి వీటిలో ఏవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో చూడాలి.